హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి టేస్టీ రొయ్యల వేపుడు అండి. ఈ రొయ్యల వేపుడు ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా రొయ్యల ఫ్రైని ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఇక్కడ నేను ఈ రొయ్యల ఫ్రై చేయడానికి 700 గ్రాముల రొయ్యలు అయితే తీసుకున్నాను. కేజీ తీసుకుంటే పొట్టు ఒలిస్తే 700 గ్రాములు అయితే వచ్చింది. పొట్టు ఒలిచి ఉప్పు పసుపు వేసి బాగా కడిగి తీసుకున్నాను. ఇలా బాగా కడిగి నీళ్లు లేకుండా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా కడిగి తీసుకున్న రొయ్యల్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, సగం చెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇలా కలిపి మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. వన్ అవర్ తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 అవర్ నానబెట్టిన రొయ్యలను నీళ్లు లేకుండా వేసి బాగా ఫ్రై చేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు రొయ్యల నుండి నీళ్లు ఊరుతాయి. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇక్కడ చూడండి నీళ్ళు ఎలా ఊరాయో. ఈ నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోండి. ఇక్కడ 1/2 కప్పు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగి వేస్తున్నాను. మీరు కావాలంటే గ్రైండ్ చేసి అయినా తీసుకోవచ్చు. ఉల్లిపాయలు ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని ముక్కలు చేసుకుని వేసుకోవాలి. అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలను యాడ్ చేసుకుని బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల వరకు కారం వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ 3-4 నిమిషాలు ఉడికించండి. నెక్స్ట్ దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ని ఆఫ్ చేయాలి. ఇంతేనండి, కమ్మని రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఈ రొయ్యల ఫ్రై అన్నంలోకి బాగుంటుంది. అలానే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. చపాతీకి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పక ట్రై చేసి చూడండి. ఇలా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.